హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. సో ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఇవేం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాం. ఓకే, సో మీ పర్సన్ పవర్ అండ్ మనీ పైన ఫోకస్ చేస్తున్నారు. తన లైఫ్లో లేనిది ఏంటి అని అంటే ఆ పవర్ అనేది లేదు, ఫైనాన్షియల్ ఇష్యూస్. సో ఆ పవర్ అండ్ మనీ ఆర్ పవర్ అండ్ అథారిటీ. ఓకే, అంటే ఇది ఎలా చెప్పొచ్చు అంటే ఒక లగ్జరీ లైఫ్ ఆర్ ఒక బాసీ టైప్ ఎనర్జీస్ కావాలి ఇక్కడ మీ పర్సన్కి. సో వీటి కోసం చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు, బట్ అనేబుల్ టు రీచ్ దట్ ఎనర్జీ అన్నమాట. సో ఇక్కడ మీ పర్సన్కి వచ్చిన ఇప్పుడు థాట్ ఏంటి అని అంటే అలా ఒక రిచ్ లైఫ్ ఆర్ లగ్జరీ లైఫ్ ఆర్ ఒక బాసీ టైప్ ఎనర్జీ ఆర్ అథారిటీ ఫిగర్ ఏమన్నా అనుకోండి, ఏమన్నా అనొచ్చు ఈ ఎనర్జీని. అలాంటి ఎనర్జీస్ ఉన్న మిమ్మల్ని మీ పర్సన్ ఒక క్యాజువల్ రిలేషన్ అన్నట్టుగా చూశారు. బట్ ఎప్పుడైతే మీరు మీ పర్సన్ లైఫ్లో నుండి వాక్ అవే చేశారో అప్పుడు తెలిసింది ఇక్కడ మీ పర్సన్ పోగొట్టుకున్నది ఏంటి అసలు అని. ఓకే, సో ఈ పర్సన్ ఇప్పుడు మీ లైఫ్లోకి మళ్ళీ రావాలనుకుంటున్నారు. మేబీ దిస్ పర్సన్ ఈజ్ డీలింగ్ విత్ సమ్ ఇల్లీగల్ ఆర్ లీగల్ ఇష్యూస్. ఇల్లీగల్ కాదు, లీగల్ ఇష్యూసే ఉన్నాయి ఈ పర్సన్కి. మేబీ ఇక్కడ 70% డివోర్స్ కేస్, బట్ ఇది అందరికీ రెజొనేట్ అవ్వదు ఈ పాయింట్. రీడింగ్ చూస్తున్న వాళ్ళు కొంతమందికి మాత్రమే ఈ పాయింట్ రెజొనేట్ అవుతుంది. మీ పర్సన్ డివోర్స్ కేసులో ఉన్నారు. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అసలు ఏం చేయబోతున్నారు మీ పర్సన్ అనుకుంటే, ఈ పర్సన్కి మీకు మధ్య నో కమ్యూనికేషన్, నో కాంటాక్ట్స్. ఎందుకంటే మీరు వాకవే చేశారు, ఈ రిలేషన్ని మీరు ఇంకా వద్దు అనుకున్నారు. మేబీ రీజన్ ఏదన్నా అవనివ్వండి, బట్ సెపరేషన్ అనేది ఉంది మీ ఇద్దరి మధ్య. సో ఈ పర్సన్ ఏంటంటే మీతో ఒక ఫ్యూచర్ చూస్తున్నారు, మీతో తను లైఫ్ అంతా స్పెండ్ చేయాలనుకుంటున్నారు. ఇక తన లైఫ్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నా ఆప్షన్స్ ఏమీ వద్దు, మీరే కావాలి అనుకుంటున్నారు. ప్రజెంట్ తన ఎనర్జీస్ ఇలా ఉన్నాయి. బట్ వాట్ అబౌట్ యూ? మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ కోసం? మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నా లేకపోయినా మీరు ఎప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉంటారు. ఓకే, ఎందుకంటే మీరు కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ అండ్ మీ కెరీర్ అండ్ ఫైనాన్సెస్, హెల్త్, వీటిపైన మీ ఫోకస్ ఉంటుంది. మీ రెస్పాన్సిబిలిటీస్ మీద మీరు ఫోకస్ చేస్తారు. ఓకే, సో అలాంటి పర్సన్ మీరు. మేబీ ఒక ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ ఎనర్జీ. బట్ ఇక్కడ మీ పర్సన్ కూడా ఎంపరర్ ఎనర్జీకి రీచ్ అవ్వడానికి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. సో ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు అసలు ఏ విషయం ఆలోచించకుండా మిమ్మల్ని సడన్లీ ఈ పర్సన్ గోస్ట్ చేయడం కూడా జరిగింది ఇన్ ద రీసెంట్ పాస్ట్. అండ్ మీరు అవన్నీ చూసి ఈ రీజన్ ఏదైనా అవనివ్వండి, మీరు మీ పర్సనల్ లైఫ్లో నుండి వాకవే చేసిన తర్వాత మీరేం డిసైడ్ అయ్యారంటే ఈ ప్యాటర్న్స్ అనేవి ఇలా రిపీట్ అవుతూనే ఉంటాయి మీ పర్సన్ సైడ్ నుంచి. ఎందుకంటే మీ పర్సన్ మెంటాలిటీ ఇంకా అదే. కొన్ని రోజులు హ్యాపీగా ఉండడం మీతో, మళ్ళీ సడన్లీ ఎస్కేప్ అయిపోవడం ఇలానే జరుగుతుంది. కాబట్టి
మీ పర్సన్కి మీరంత వాల్యూ ఇవ్వడం లేదు ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీస్ ప్రకారం. బట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ అసలు ఏం జరగబోతుందనేది చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ ఇవి. ఓకే, ఇదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా. మీరిద్దరూ లైఫ్ పార్ట్నర్స్గా ఉండబోతున్నారు ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఇక్కడ ఎందుకు అలా చెప్తున్నాను అసలు నేను అంటే, మీ పర్సన్ది మీది ఒక స్పిరిచువల్ కనెక్షన్, డివైన్ కనెక్షన్ ఇది. ఓకే, బట్ లేట్గా కళ్ళు తెరిచారు ఇక్కడ మీ పర్సన్. అంటే లేట్గా తెలుసుకుంటున్నారు మీకోసం. అంటే మేబీ మీ పర్సన్ లైఫ్లో ఇంకా ఆప్షన్స్ ఉన్నారో, లేదా అందరినీ చూసి మీ పర్సన్కి అలాంటి ఇంప్రెషన్ పడిందో ఏదో తెలీదు, మొత్తానికి మిమ్మల్ని సడన్లీ గోస్ట్ చేయడం జరిగింది. సో మీరు మీ ఎనర్జీస్ ఏంటో మీకు తెలుసు, మీ పర్సన్కి తెలియకపోయినా మీ వాల్యూస్ ఏంటి, మీ ఎనర్జీస్ ఏంటి అనేవి మీకు తెలుసు. సో మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా చాలా ఎక్కువ. సో మీ పర్సన్ మీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అక్కడ అన్నప్పుడు మీరు వాకవే చేశారు. బట్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఇప్పుడు తెలుసుకున్నారు మీకున్న వాల్యూ ఏంటి, మీకున్న రెస్పెక్ట్ ఏంటి, మీకు ఎంత అటెన్షన్ పే చేయాలి, అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి అనేది ఈ పర్సన్ ఇప్పుడు తెలుసుకున్నారు. సో ఇన్ ద డ్రీమ్స్ మిమ్మల్ని డైలీ చూస్తుంటారు ఇక్కడ ఈ పర్సన్. అండ్ కొన్ని నైట్స్ అయితే అసలు మీ పర్సన్ జరిగిందంతా తలుచుకుంటే మీ పర్సన్కి అసలు నిద్ర కూడా పట్టట్లేదు. సో నైట్ టైం చాలాసార్లు చాలా రోజులు మీ పర్సన్ పడుకోవట్లేదు అసలు. ఎందుకంటే అసలు ఎందుకు ఇంత పెద్ద మిస్టేక్ చేశాను, అంత మంచి పర్సన్ని ఎందుకు గోస్ట్ చేశాను అనేది మీ పర్సన్ తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఎంత తలుచుకున్నా తనకి ఎమోషనల్ అయిపోతున్నారు, అంతేగాని వేరే సొల్యూషన్ ఏం దొరకట్లేదు. హౌ టు రీచ్ యూ, హౌ టు అప్రోచ్ యూ అనేది మీ పర్సన్కి అక్కడ అర్థం కావట్లేదు. బట్ ఈ పర్సన్ ఏంటంటే కమ్యూనికేషన్ పంపిస్తారు త్వరలో. కమ్యూనికేషన్ పంపించిన తర్వాత మీరు కూడా రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అయితే ఎలా ఉంటుంది అసలు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అంటే, యాక్చువల్లీ ఇది ఫస్ట్ మీరు వాకవే చేయలేదు. సడన్లీ మీ పర్సన్ ఎప్పుడైతే గోస్ట్ చేశారో మిమ్మల్ని, మీరు ఆ రిలేషన్ వద్దు అనుకున్నారు, కంప్లీట్లీ ఎండ్ చేసేసారు మీరు. బట్ మీరు ఏదైతే ఎండ్ అయిపోయింది ఇంకా అని అనుకున్నారో సేమ్ డే మీ పర్సన్ మళ్ళీ మీకు మెసేజ్ చేశారు. బట్ మీరు రిప్లై ఇవ్వలేదు. సో అలాంటి కమ్యూనికేషన్ జరిగింది ఇన్ ద రీసెంట్ పాస్ట్. బట్ ఇప్పుడు మీ పర్సన్ ఎప్పుడైతే మెసేజ్ చేస్తారో మీరు రెస్పాండ్ అవుతారు. అండ్ ఆ రోజు నుంచి మళ్ళీ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే కొంచెం డ్రై కమ్యూనికేషన్ ఉంటుంది. అంటే మీ సైడ్ నుంచి జస్ట్ మీ పర్సన్ ఏమైనా అడిగితే ఆన్సర్ చెప్తారు మీరు, అంతే. ఇంకా వేరే విషయాలు మీరు మాట్లాడరు. ఓకే, ఇదంతా యూనివర్స్ మిమ్మల్ని పక్కనే ఉండి ఏంజిల్స్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. మీరు ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలి అనేది ఏంజిల్స్ మీకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. మేబీ మీరు ఒక స్పిరిచువల్ ఫీల్డ్లో ఉండొచ్చు, ఆర్ కనెక్టెడ్ టు యూనివర్స్ అయి ఉండొచ్చు. మేబీ ఇది కూడా ఒక పాస్ట్ లైఫ్ ఎనర్జీ అయి ఉండొచ్చు మీకు. సో ఏంజిల్స్ చాలా బాగా గైడ్ చేస్తున్నారు మిమ్మల్ని, సపోర్టింగ్గా ఉన్నారు. ఆర్కేంజల్ మైకెల్ మిమ్మల్ని ఒక ప్రొటెక్షన్ రింగ్లో ఉంచారు, అంటే ప్రొటెక్షన్గా ఉన్నారు ఏంజిల్స్ మీకు. సో మీరు ఎలా రెస్పాండ్ అవ్వాలి మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు అనేది కూడా మీరు ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు సడన్లీ మిమ్మల్ని గోస్ట్ చేసిన పర్సన్ వచ్చి మీతో మాట్లాడితే మీరు ఓకే అంటే నేనంటే ఇంత ఇష్టం కాబట్టి మళ్ళీ రిటర్న్ అయ్యారు నా లైఫ్లోకి అని మీరంత యాంగ్జైటీతో వెళ్ళిపోకుండా జస్ట్ ఒక క్యాజువల్ ఫ్రెండ్ని ఎలా మాట్లాడతాం ఫ్రెండ్తో అలా మాట్లాడతారు మీరు. ఓకే, సో మీరు ఎలా మాట్లాడినా కూడా మీ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే ఆ రైట్స్ మీకు ఉన్నాయి. ఎందుకంటే మీ పర్సనే ఈ కనెక్షన్ని డిస్టర్బ్ చేసి ఈ సిచ్యువేషన్ ఇలా సాబిటైజ్ చేసేసారు. మీ పర్సన్ది మిస్టేక్. సో సారీ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్తారు ఇక్కడ మీ పర్సన్. నెంబర్ ఆఫ్ సారీ మెసేజెస్ వస్తాయి మీ పర్సన్ నుండి.
ఓకే. బట్ మీరు యాక్సెప్ట్ చేస్తారు. మీ పర్సన్ ఫ్రెండ్షిప్ ఆఫర్ చేస్తారు అండ్ అవన్నీ కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు. బట్ విదిన్ 2 months ఈ ఫ్రెండ్షిప్ ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే మీకు తెలుస్తుందో మీ పర్సన్ది మీది ఒక డీప్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్, ఇవన్నీ మీరిద్దరూ తెలుసుకుంటారు ఈసారి. ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఓన్లీ మీరు తెలుసుకున్నారు, బట్ ఇప్పుడు మీరిద్దరూ తెలుసుకుంటారు ఈ విషయం. సో సో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఈ రిలేషన్షిప్ అనుకునే టైంకి మీ పర్సన్కి మీకు మధ్య సమ్ థర్డ్ పార్టీస్ ఇన్వాల్వ్ అవుతాయి. బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే థర్డ్ పార్టీస్ కంటే మీ మధ్య ఉన్న బాండింగ్ చాలా స్ట్రాంగ్ బాండింగ్. ఎందుకంటే మీరు తన లైఫ్లో లేకపోతే మీ పర్సన్ చాలా ఎంప్టీనెస్ అనేది వచ్చేసింది. మీ ఫీల్ అయ్యారు మీ పర్సన్. ఎందుకు ఫీల్ అయ్యారంటే ఈ బాండింగ్ అంత స్ట్రాంగ్ బాండింగ్ అనమాట. ఆ విషయం మీ పర్సన్కి కూడా తెలియదు. బట్ ఎప్పుడైతే సెపరేట్ అయిపోయారో, మీరు వాక్ అవే చేశారో, అప్పుడు మీ పర్సన్ కూడా తెలుసుకున్నారు మీ మధ్య ఉన్న బాండింగ్ డీప్ బాండింగ్ అండ్ అదర్ రిలేషన్స్తో ఉన్న బాండింగ్కి అంత డెప్త్ అనేది లేదు. ఆర్ అంత ఇద్దరి మధ్య అంత అండర్స్టాండింగ్ అనేది కూడా లేదు మీ పర్సన్ అండ్ అదర్ థర్డ్ పార్టీస్. ఓకే. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీ పర్సన్కి ప్రతి విషయంలో సపోర్టింగ్గా ఉండండి. ఓకే. ఎప్పుడైతే మీరు తన లైఫ్లో ఉన్నారు అన్న ధైర్యం మీ పర్సన్కి వస్తుందో ఈ రిలేషన్షిప్ ఇంకా ఇంకా డీపెనింగ్ అవుతుంది, ఒక డీప్ బాండింగ్ అవుతుంది. ఓకే. బట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఈ పర్సన్ మీకు ప్రపోజల్ ఇస్తారు. ఆ ప్రపోజల్ని కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు, కానీ అది వెంటనే అఫీషియల్ అవుతుందా ఆ ప్రపోజల్ అంటే అప్పుడే అవ్వదు. అరౌండ్ 2 years పట్టచ్చు. బట్ మీ పర్సన్ వెయిట్ చేస్తారు. ఇప్పుడు తన మైండ్లో అండ్ హార్ట్లో మీరు తప్ప ఇంకెవరూ లేరు. ఓకే. సో ఈ పర్సన్కి ప్రజెంట్ చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి విత్ ఫ్యామిలీ అండ్ సిబ్లింగ్స్ ఆర్ రిలేటివ్స్. అందరూ కూడా మీ పర్సన్కి ఎగనెస్ట్గా మాట్లాడడం అనేది జరుగుతుంది ఇక్కడ. సో ఈ పర్సన్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ. అండ్ సేమ్ టైం మీరు కూడా దూరం అయిపోయారు. సో చాలా లోన్లీనెస్ వచ్చింది మీ పర్సన్కి. బట్ స్టిల్ ఈ పర్సన్ మిమ్మల్ని స్పైయింగ్ అండ్ స్టాకింగ్ చేస్తున్నారు. ఎందుకు అంటే మేబీ మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అన్న డౌట్లో ఉన్నారు ఇక్కడ ఈ పర్సన్. సో మీ పర్సన్ మళ్ళీ మీకు అప్రోచ్ అవ్వాలి అని అంటే మీరు సింగిల్ ఉన్నారా ఆర్ మూవ్ ఆన్ అయిపోయారా అనేది తెలుసుకోవాలి. సో ఆ ఉద్దేశంతో మిమ్మల్ని స్పై చేస్తున్నారు విత్ ఫేక్ అకౌంట్స్. బట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ అంటే అరౌండ్ 2 years మీరు ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ రిలేషన్షిప్ ఇది. ఓకే. అండ్ ఈ పర్సన్ ఏంటంటే ఒక మ్యారేజ్ ఆర్ ఎనీ ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఏదో ఉంది మీ పర్సన్కి ఆల్రెడీ తన లైఫ్లో. ఆ రిలేషన్ని ఎండ్ చేస్తున్నారు. సో ఆ ప్రాసెస్లో ఉన్నారు అండ్ సమ్ మనీ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తున్నారు విత్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఇన్లాస్ ఆర్ ఎనీ అదర్ ఇష్యూ, ఫైనాన్షియల్ ఇష్యూ ఏదో సాల్వ్ చేయాల్సింది. సో అలా మీ పర్సన్ చాలా డిస్టర్బ్డ్ ఉన్నారు, లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు. ఓకే. సో ఎప్పుడైతే మీ పర్సన్ మళ్ళీ మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీరు అండ్ మీ పర్సన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ ఆ ఎమోషన్స్ని ఆ హ్యాపీనెస్ని మీ పర్సన్కి ఎక్స్ప్రెస్ చేయరు. ఓకే. సో మీ బిహేవియర్ చాలా డిఫరెంట్ ఉంటుంది, బట్ మీ పర్సన్ బిహేవియర్ చాలా నర్చరింగ్గా, కేరింగ్గా ఉంటుంది ఈ సెకండ్ ఛాన్స్లో, సెకండ్ అపియరెన్స్లో. ఓకే. సో హెల్త్ విషయానికి వస్తే
మీరు కలెక్టివ్ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇది. ఓకే, యాక్సిడెంట్స్ కానీ ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వల్ల చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు పట్టించుకోకపోవడం వల్ల అవి పెద్ద ఇష్యూ అవ్వడం, మీరు హాస్పిటలైజ్ అవ్వడం అలాంటివి జరుగుతాయి. సో హెల్త్ వైజ్ మీరు చాలా కేర్ తీసుకోవాలి. ఓకే, బట్ గుడ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది మీకు. బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే ఫైనాన్షియల్ గెయిన్స్ ఏవో రాబోతున్నాయి. ఓకే, సడన్ అమౌంట్ ఆఫ్ మనీ ఏదో రాబోతుంది మీకు. ఓకే, మేబీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అవ్వచ్చు, లేదా మీరే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసిన పాలసీస్ ఏదైనా మెచ్యూరిటీకి రావచ్చు, ఆర్ సంథింగ్ ఎల్స్. బట్ మానిటరీ గెయిన్స్ అనేవి కనిపిస్తున్నాయి. సడన్ మనీ కనిపిస్తుంది, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి 4 ఇక్కడ. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 444 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. 444 విత్ 222 అని టైప్ చేయండి అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోలో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.